మేషాది ద్వాదశ రాశుల్లో బుధుడి యొక్క వక్రగమనం జూన్ 29వ తారీఖు నుంచి జూలై 23వ తారీఖు వరకు కర్కాటక రాశిలో పునర్వసు నక్షత్రంలో వక్రించినటువంటి బుధుడు మొన్న జూన్ 29వ తారీఖు 2026న జరిగినటువంటి బుధుడు మళ్ళీ మిథున రాశిలోకి పునర్వసు నక్షత్రం 1వ పాదం వరకు వక్రగమనంలోకి వెళ్ళి వక్రత్యాగం జరిగి జూలై 24వ తారీఖు నుంచి సవ్య దిశలో మళ్ళీ ఆగమనం జరిగేటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఈ 24 రోజుల యొక్క గమనాన్ని మనం పరిశీలించినట్టయితే మేషరాశుల వారికి బుధుడి వక్రగమనం అనేటువంటిది చాలా శుభ పరిణామమే. ఎందువల్ల అంటే మేషరాశి వారికి తృతీయ షష్టాధిపతి కలిగినటువంటి బుధుడు కాబట్టి అనుకూలతలు చాలా బాగుంటాయి. ఆర్థిక విషయాల్లో రుణ బాధల నుంచి తగ్గించే అవకాశం ఉంటుంది. అయితే ఎవరికైతే జన్మజాతకంలో కూడా బుధుడు వక్రగమనం చెంది ఉంటే మాత్రం గోచారంలో వక్రగమనం చెందినటువంటి బుధుడికి జన్మజాతకంలో జరిగినటువంటి బుధుడు అది మేష వృషభ ఏ రాసుల వారైనా సరే అనుకూలత ఉంటుంది. అంటే పుట్టినప్పుడు జన్మజాతకంలో బుధుడు వక్రగమనం చెంది ఉంటే గోచార స్థితిలో ఉన్నప్పుడు కూడా మిథున రాశిలోకి వక్రగమనంలో నడుస్తున్నాడు కాబట్టి వక్రగమనం కలిగినటువంటి బుధుడు ఈ వక్రగమనం కలిగినటువంటి బుధుడితో అనుకూలమైన వాతావరణం ఉంటుంది. అంటే ఇప్పుడు మేషరాశి వారికి అలా జరిగినట్టయితే అందరికీ అలా ఉండాలని ఏం లేదు, సవ్య దిశలో ఉంటారు. వక్రగమనంలో ఉన్న వాళ్ళకి ఇది ప్రత్యేకము అని. కాబట్టి ఈ మేషరాశి వారికి వక్రగమనంలో లేనటువంటి బుధుడు ఉండి ఉన్నట్టయితే కాస్త రుణబాధల నుంచి ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. మోసం చేసేవారి పరిస్థితులతో జాగ్రత్తగా ఉండాలి. అలానే మాట విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. వ్యాపార విషయంలో కూడా కాస్త ఆర్థికంగా కొద్దిపాటి నష్టాలతో కూడుకున్నటువంటి పరిణామం ఉంటుంది. అలానే అప్పచెల్లెల విషయంలో అన్నదమ్ముల విషయంలో కొద్దిగా సత్సంబంధాలు ఇబ్బందులు జరిగేటువంటి పరిణామాలు ఉంటాయి.